అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పూజనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి మా ప్రియతమ నాయకులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దివ్య ఆశీస్సులతో మా యువ నాయకుడు నారా లోకేష్ గారి సారథ్యంలో నాకు ఎన్డీఏ కూటమి తరపున భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల అడ్వైజరీ కమిటీ చైర్మన్గా ఇచ్చినందుకు ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. నాకు ఇచ్చిన దాన్ని ఒక పదవిలా కాకుండా ఒక బాధ్యతగా తీసుకుంటాను. ఈ రాష్ట్రంలో నుండి 40 లక్షల మంది పైగా ఉండి భవన నిర్మాణ కార్మికులకి అండగా నిలబడటం కోసం ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మా యువ నాయకుడు లోకేష్ గారు మమ్మల్ని పిలిచి ఓ మాట చెప్పారు. మాకు నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీని విజిట్ చెయ్యి, అదేవిధంగా అన్ని రాష్ట్రాలను కూడా అధ్యయనం చెయ్యి, ఇతర రాష్ట్రాలు ఎక్కడ లేని విధంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ సంక్షేమం జరగాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు యువ నాయకుడు గారిని లోకేష్ గారి ఆయన బాటలో నడుస్తూ ముందుకెళ్దామని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల కార్మికుల్ని కలుపుకుంటూ ముందుకెళ్ళి ఆ కార్మికులకు అండగా ఉండాలని చంద్రబాబు తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.